నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎవరెన్ని కుట్రలు పనినా భయపడేదే లేదు. ఆనందపురం సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప మరేమీ లేదు. ఉత్తరాంధ్ర ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ. అట్టహాసంగా పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చేబ్రోలు నుంచి పిఠాపురం మెగా రోడ్ షో. పదో తరగతి ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన మధురవాడలోని ది గ్లోబ్ స్కూల్. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ బివి రావు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తుంది. మన్యం ప్రాంతాలను అభివృద్ధి దిశగా పయనింపజేస్తానన్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎవరెన్ని కుట్రలు పనినా రాష్ట్రంలో గెలిచేది వైసీపీ మాత్రమేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డిల నేతృత్వంలో సిద్ధం బస్సు యాత్ర ఆనందపురం జంక్షన్లో పెద్ద ఎత్తున సాగింది. భారీ సమీకరణ మధ్య బస్సు నుంచే సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర జోరుగా సాగుతుంది. విశాఖ ఎండాడలోని ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి 21వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ పాయింట్ వద్దే బీజేపీ, టీడీపీ, జనసేనల నుంచి పలువురు వైసీపీలో చేరారు. గాజువాక బీజేపీ నాయకులు మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, 65వ వార్డు అధ్యక్షుడు ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కార్రి గోవింద్, తలసాల అప్పారావు, కార్యదర్శి గొల్లపల్లి ఆనంద్, వరప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్లు టీడీపీ నుంచి యువజన విభాగం నాయకుడు ఏఎన్ఆర్లు వైసీపీలో చేరారు. కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాల నేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బస్సు యాత్రకు ముందు రోడ్డుకు ఇరువైపులా సీఎం జగన్ కు స్వాగతం పలికారు. ఆనందపురం జంక్షన్ లో ఆయన మాట్లాడారు. రైట్ ఓకే డన్. రాష్ట్ర ప్రజలకు తానెప్పుడూ తోడుగా, నీడగా ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలను, 25 ఎంపీ స్థానాలను గెలిచి తీరుతామని, ఎక్కడా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. పచ్చ పత్రికలు, కూటమి పార్టీలు, జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు, మోసాలు చేసినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. తోడుగా మీ జగనన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి భయం లేదు, గెలిచేది 175కు 175 సీట్లే అని, 25కు 25 ఎంపీ సీట్లే అని, ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు. మీ భుజస్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అటువైపున 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికినా, కుట్రలు పడినా, కుతంత్రాలు పడినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు,
కింద మీరంతా ఉన్నారు, మీ అన్నకు అండగా. అనంతరం ఈ బస్సు యాత్ర విజయనగరం జిల్లా మీదుగా సాగింది. అక్కడ భారీ ఎత్తున జనం రావడంతో మహాసముద్రంలా కనిపించింది. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన చేస్తున్న ప్రజాగళం ఎన్నికల ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తుంది. విజయనగరం జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే తన ఆశయం అని చెప్పారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేదల కోసం పనిచేస్తానని గుర్తు చేశారు. ఆడపిల్లను చదివిస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని, తెలుగు జాతిని నెంబర్ 1గా నిలపాలన్నదే తన లక్ష్యమన్నారు. మహిళలకు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదరిక నిర్మూలనకు కృషి చేస్తారన్నారు. పాతపట్నం నియోజక ప్రజలారా, ముందుకెళ్తుంది ఫ్యాన్ రెక్కలు. మీ తాత ఫోటో వేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓ పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 5 లక్షలు సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీ సూపర్ 6 లో చేస్తున్నా. ఇంకో కూడా చేస్తాం. ఇంకో పక్క నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ, ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదేవిధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, 13వ తారీఖు పాతపట్నం చరిత్ర తిరగా రాసే రోజు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారని అడుగుతున్నా. ఇది జరగాలంటే 2 బటన్లు గట్టిగా నొక్కాలి. ఒక బటన్ రామ్మోహన్ నాయుడికి సైకిళ్ళ మీద నొక్కితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలి. ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. 2వ బటన్ గోవిందరావు అమరావతికి రావాలి, రాజధాని కట్టాలి, తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి. అదే మాదిరిగా మన జీవితాలు బాగుపడాలి, మనందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలను ఆదుకోవాలి. దీనికి పూర్తిగా సహకరించమని కోరుతూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. కానీ ఎన్నికల సమయం, మళ్ళీ నేను ఆముదాల వలసకి వెళ్ళాలి. రేపటి నుంచి మీటింగ్లు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మనసులో పెట్టుకుంటా, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గ నలుమూలల్లో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఏ గ్రామానికైనా వెళ్ళండి, అభివృద్ధికి అనే చిరునామా ఎక్కడైనా పడిందనంటే అది మన నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అనేది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా తెలియజేసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాతపట్నంకి ఏమైనా మేలు జరిగిందా అని ఒక్కసారి అడుగుతున్నాను. ఎక్కడైనా న్యాయం జరిగిందా? రైతులకి న్యాయం జరిగిందా? యువతకి న్యాయం జరిగిందా? మహిళలకి న్యాయం జరిగిందా? గిరిజనులకు న్యాయం జరిగిందా అని అడుగుతున్నాను. అందరినీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజల్ని గాలి కొదిలేసినట్టు వదిలేసి వాళ్ళు విహారయాత్రలు తిరుగుతున్నారు. అందుకనే పాతపట్నం ప్రజలకి మళ్ళీ కోరుతున్నాను, తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నిటికీ బలమైన పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి పవన్ భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. యువకులు, జన సైనికులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు జనసేనాని ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో జనం పోటెత్తారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా పవన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, పవన్ సోదరుడు నాగబాబు, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం.
భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ నేను 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. మధురవాడ అయోధ్యనగర్లోని ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. 592 మార్కులతో సుంకరి వినయ్ కుమార్ సత్తా చాటాడు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ బివిరావు, కరస్పాండెంట్ అనురాధ, ప్రిన్సిపల్ లలితలు అభినందించారు. మధురవాడ అయోధ్యనగర్లోని ది గ్లోబ్ స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తోంది. చక్కని పాఠ్య ప్రణాళికతో విద్య, క్రీడలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంటే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోంది. సోమవారం విడుదల చేసిన 10th ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 592 మార్కులతో స్కూల్ టాపర్గా సుంకరి వినయ్ కుమార్ నిలిచాడు. 576 మార్కులతో కె అనంత సాయి ద్వితీయ స్థానంలోనూ, 570 మార్కులతో వై సాయి తేజ తృతీయ స్థానంలోనూ నిలిచారు. 550 మార్కులకు పైబడి 7, 500 మార్కులకు పైబడి 16 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 100% ఉత్తీర్ణతతో విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ బివిరావు, కరస్పాండెంట్ అనురాధ, ప్రిన్సిపాల్ లలిత, ఉపాధ్యాయ బృందం పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. చక్కని పాఠ్య ప్రణాళికతో ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. నిరంతరం తమను ప్రోత్సహిస్తూ వెన్నుతట్టిన స్కూల్ చైర్మన్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందానికి తాము రుణపడి ఉంటామని విద్యార్థులు అన్నారు. మా బాబు ఎస్ వినయ్ కుమార్ ఇక్కడ ద గ్లోబ్ స్కూల్లో 9th క్లాస్ నుంచి జాయిన్ చేశాను. ఇప్పుడు 10th క్లాస్లో వాడు 592 మార్క్స్ తెచ్చుకున్నాడు. దానికి హాస్టల్లో కూడా బాగా కేర్ తీసుకొని గ్లోబ్ స్కూల్ యాజమాన్యం స్కూల్లో కూడా బాగా ప్రోత్సహించి వాడిని ఇచ్చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాడు కూడా ఇది సాధించి ఇచ్చేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వాడి ఇంకా ఫర్దర్ కూడా దీన్ని ఇచ్చేసుకుని పైకి ఇంకా పై చదువులు చదివి బాగా సాధించాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ వినయ్ కుమార్. నేను గ్లోబ్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్లో 592 మార్క్స్ వచ్చాయి. దీనికి నా టీచర్స్, పేరెంట్స్ అందరూ కారణం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పేరు కేఎన్ఎస్. నేను గ్లోబ్ స్కూల్లో చదువుతున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు రాశాను. నాకు 576 వచ్చాయి. దీనికి మూల కారణం నా టీచర్ నాకు ఎంతో బాగా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ అందరూ నన్ను ఎంతో బాగా అర్థం చేసుకొని నన్ను తీర్చిదిద్దారు. ఇందుకు నా స్కూల్ స్టాఫ్కి, మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్ఎస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ది గ్లోబ్ స్కూల్ చైర్మన్ బివిరావు, ప్రిన్సిపాల్ లలితలు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయ బృందం అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఫీజులో 100% రాయితీ ఇచ్చామని అన్నారు. ది గ్లోబ్ స్కూల్ అండి. గ్లోబ్ స్కూల్ చైర్మన్ బివిరావు నా పేరు. ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లల్లో మా వాళ్ళకి 592 మార్క్స్ అత్యధిక మార్కులు వచ్చాయి. ఒక అబ్బాయికి 30 మంది పిల్లలు రాస్తే 30 మంది కూడా పిల్లలు అందరూ పాస్ అయ్యారు. 500 మార్క్స్ దాటి 17 మంది పిల్లలకు వచ్చిందండి. 550 దాటి 7 వచ్చిందండి. ఓవరాల్గా 100% రిజల్ట్ వచ్చింది. మా పిల్లలు ఈ విజయానికి మా టీచర్లే ప్రధాన కారణం. నా పేరు లలిత. నేను ఇక్కడ గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో మా 10th పిల్లలు 30 మంది అపియర్ అయ్యారు ఎగ్జామ్కి.
అందులో మొత్తం 550 పైగా 7 పిల్లలకు వచ్చింది. టాప్ స్కోర్ వచ్చి 592 వినయ్ కుమార్, ఆ తర్వాత 576 అనంత సాయి. సో 550 అబవ్ వచ్చి 7 పిల్లలకు వచ్చింది, 500 అబవ్ వచ్చి 16 మంది పిల్లలకు వచ్చింది. మొత్తం 30 మంది కూడా 100% పాస్ రిజల్ట్. మేము చాలా సంతోషంగా ఉన్నాము. లాస్ట్ ఇయర్ మాది ఫస్ట్ బ్యాచ్ అండ్ ఇది సెకండ్ బ్యాచ్. లాస్ట్ ఇయర్ కూడా మాకు 100% పాస్ రిజల్ట్ వచ్చింది. అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా మా పిల్లలు వాళ్ళ టాలెంట్ ని ఇంకా బాగా కనబరుస్తారని మేము ఆశిస్తున్నాం. ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. మరింత అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని యాజమాన్యం పేర్కొంది. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు శ్రీవారి ఆలయం వెనుక ఉన్న వసంతోత్సవ మండపంలో కన్నుల పండుగగా సాగాయి. తొలి రోజు, రెండో రోజు మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొన్నారు. చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఒకే వేదికపై సమస్త మూల వరులను దర్శించి తన్మయత్వంతో పులకించిపోయారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారని చెప్పారు. అలాగే మంచినీటి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, జీతాలు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో అనూహ్య స్పందన కనిపిస్తుందని, తమ అభ్యర్థులకు భారీ మద్దతు లభిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి రానున్న 24 ఇప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది. ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి, 3 పార్టీల నాయకులకు, 3 పార్టీల ప్రజలకు, పార్వతీపురంలో ఉన్న ప్రజలకు, యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా, మీడియా వారు మార్నింగ్ నుంచి మాతో ఉన్నారు. టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు. సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక కుటుంబంలో భావిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను, కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఇక్కడ విజయ్ చంద్ర సైకిల్ గుర్తుపైన, అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు, అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు, పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు, అండ్ అట్ ద సేమ్ టైం రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి గారు, పాడేరులో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని చెప్పి
కూటమి పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉత్తర బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళతారని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రతి ఒక్కరి నుంచి మద్యం పేరుతో 3.5 లక్షల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఒక కూటమి పార్టీలు మాత్రమే అంటున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర కూటమి అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గంలో ఆయన విజయ అవకాశాలపై మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు, ఎట్లా ఉంటుంది? మేము అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయలేదు, సాంప్రదాయబద్ధంగా మేము నామినేషన్ దాఖలు చేశాము. మేము ఎక్కడ జనాల్ని తరలించుకుని రాలేదే, ఆటోల్లోని లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి మేమేమి అటువంటి పనులు చేయం. మీరందరూ చూశారు, సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకురాళ్ళు అందరూ కూడా వచ్చి వాలంటరీగా మా ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మన ఎంఆర్ఓ గారి ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఊరికే డబ్బాలు కొట్టుకుని ఆటోలకి జనాలు తరలించి మేమే ఎంత పెద్ద ఎత్తున నామినేషన్ వేసాము అనుకునేది అవసరం లేదు. మనము కొంచెము ఏదైనా ఒకటి జెన్యూనిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు జెన్యూన్గా పోటీ చేయటానికి నామినేషన్ వేశారో అనేది ప్రజలందరికీ తెలుసు. అట్లాగే ఇప్పుడు ఈ పోరాటము నాకు కేకే రాజు గారికి మధ్య జరుగుతున్న పోరాటం అంటే నీతి, నిజాయితీ, ధర్మము ఒకవైపు ఉంటే అరాచకము, అక్రమము, గుండాయిజము ఒకవైపుని. సో తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను కనుక ఈ అరాచకానికి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో త్రావు లేదు. తప్పనిసరిగా ఆయన పైన మేము కనీసం 50,000 ఓట్ల మెజారిటీ తోటి మేము గెలుస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అత్యంత అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ రాక్షస రాజ్యాన్ని ఎప్పుడు బయటికి పంపిందామా, 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. తప్పనిసరిగా అసలు వైఎస్ఆర్సీపీకి నైతికంగా ఓటు అడగటానికి నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధము సంపూర్ణంగా చేసిన తర్వాత 2024 ఎలక్షన్స్లో మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాగ్దానాలన్నీ మర్చిపోయి మద్యపాన నిషేధం చేయకుండా అత్యంత దారుణంగా 15 రూపాయల బాటిల్ని 220 రూపాయలకి అమ్మి సామాన్యుడి దగ్గర నుంచి రోజుకి మద్యం ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు దోపిడీ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నెలకి 6,000 రూపాయలు దోపిడీ, సంవత్సరానికి 72,000 రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల్లో 3.5 లక్షల రూపాయలు అత్యంత దారుణంగా అమాయకమైన వ్యక్తుల దగ్గర నుంచి, మద్యం అలవాటు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 3.5 లక్షల రూపాయలు దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎట్లాగా అసలు ఏ ముఖంతో వచ్చి మాకు ఓటు వేయమని అడుగుతారు? 8 సార్లు కరెంటు రేట్లు పెంచారు, తర్వాత 4 సార్లు ఇంటి పన్ను పెంచారు, చెత్త మీద కూడా పన్ను వేసిన గొప్ప చెత్త ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేశారని వారు అనుకుంటే ఇంకెంతకంటే అన్యాయం లేదు. ప్రజల చెవుల్లో పెద్ద పెద్ద పువ్వులు పెట్టి మళ్ళీ నేనున్నాను, మేము సిద్ధము, ఏందా బొచ్చు సిద్ధము, మేము సిద్ధము, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా నేను అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కోరుకుంటున్నాను. అట్లాగే వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు, ఏదో పార్టీ అభిమానంతో అటువైపు వెళ్ళారు. తప్పనిసరిగా ఈసారి వైఎస్ఆర్సీపీ వారు కూడా తప్పనిసరిగా మాకు భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, లోక్సత్తా పార్టీ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి వైఎస్ఆర్సీపీని. అటువంటిప్పుడు ఇది కేవలం పోటీ వైఎస్ఆర్సీపీ వర్సెస్
ఎగనెస్ట్ వైఎస్ఆర్సీపీ, అంతేగాని ఇంక మిగిలిన పార్టీలకు ఏమీ తావులేదు. కాబట్టి ఉమ్మడి అభ్యర్థుల్ని తప్పనిసరిగా గెలిపించవలసిందిగా విష్ణుకుమార్ రాజుని నన్ను గెలిపించండి. నేను గెలిస్తే కనీసం 25 మంది ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలతోటి సమానంగా మేము ఢీకొంటాము. కాబట్టి తప్పనిసరిగా మాకు విజయం ప్రాప్తిస్తుందని చెప్పి మేము నార్త్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అడిగారు, అవకాశం ఇచ్చారు. నెత్తి మీద అందరిపైన చేతులు వేసి అది భస్మాసుర హస్తం కింద మార్చారు. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అని మేము కోరుతున్నాము. ఈ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి పదంలో మేము నడుపుతాము. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2 చేతులు నమస్కరించి మాకు ఓటు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ అంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగిందో అలాంటి అభివృద్ధి కూడా తను చేసి చూపిస్తానని ఒక్క అవకాశం ఇప్పించాలని బీజేపీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎల్టీవీ విశాఖ నుంచి. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర అనుపు ఉత్సవం సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేపట్టారు. తూర్పు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. 14 గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉత్సవానికి భక్తులు హాజరవుతారని టీడీపీ నేత పోతన్నారెడ్డి తెలిపారు. శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ వార్షిక జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనుపు మహోత్సవంకి 14 గ్రామాల నుండి కాకుండా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి, తూర్పు నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం మాదిరిగే మరి ఈ సంవత్సరం కూడా మా శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే ఎండ చాలా విపరీతంగా ఉన్నది, ప్రజలు భక్తులు సేద తీర్చుకునేందుకు మజ్జిగ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి మా అందరికీ ఇలవేలిపోయినటువంటి ఆ తల్లి అనుగ్రహం మరి భక్తులందరి మీద ఉండాలని, అలాగే మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, మా శ్రీభారత్ గారు కూడా, అలాగే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే ఏదైతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మరి బలపరిచి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆ ప్రభుత్వం కూటమి రావాలని, మా వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీభారత్ గారు కూడా మరి అత్యధిక మెజార్టీతో కలవాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఆ భక్తులు మరి 14 గ్రామాలు ఎలవేలిపోయిన ఆ తల్లి పండుగ సాయంత్రం పెదవాల్తర గ్రామంలోని 4 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు కూడా ఆ పండుగలో పాల్గొని అమ్మ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న రెస్టారెంట్ల నుంచి మంటలు వ్యాపించాయి. ఒకేసారి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. షాపింగ్ మాల్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పిజ్జా సెంటర్లో విద్యుత్ వైర్లు కాలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. పెందెత్తి కూటమి అభ్యర్థి పంచకళ రమేష్ బాబు ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు ఆత్మీయ సమావేశాలతో విజయం దిశగా పయనిస్తున్నారు. 95వ టీడీపీ నేత దాట్ల మధు ఆహ్వానం మేరకు దాట్ల కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కరకవానిపాలెం టీడీపీ సీనియర్ నేత కరకదేవుడు ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక జరిగింది. సరిపల్లి సర్పంచ్ రామకృష్ణ, జగన్నాథుల ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక నిర్వహించారు. జంగాలపాలెం సర్పంచ్ గొరపల్లి నరసింగరావు ఆహ్వానం మేరకు ఆత్మీయ సమావేశం జరిగింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అడుగడుగున జనం బ్రహ్మరథం పట్టారు. వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. కూటమి అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. హెడ్లైన్స్ మరోసారి. ఎవరెన్ని కుట్రలు పనినా భయపడేదే లేదు. ఆనందపురం సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్.
జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప మరేమీ లేదు. ఉత్తరాంధ్ర ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ. అట్టహాసంగా పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చేపురోల నుంచి పిఠాపురం మెగా రోడ్ షో. పదో తరగతి ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన మధురవాడలోని ది గ్లోబ్ స్కూల్. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ బివి రావు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గాలి వీస్తుంది. మన్యం ప్రాంతాలను అభివృద్ధి దిశగా పయనింపజేస్తానన్న అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.